ద్వితీయోపదేశకాండము 20 అధ్యాయము 20లో 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. చూడండి. మరియు నాయకులైనటువంటి వారు, మీ బైబిల్ గ్రంథంలోకి మీరు చూడండి. మరియు నాయకులైనటువంటి వారు జనులతో చెప్పవలసింది ఒకటి ఉంది. అదేంటంటే, కొత్తగా ఇల్లు కట్టుకున్నవాడు గృహప్రవేశం కాకమునిపే ఒకవేళ యుద్ధంలో చనిపోని ఎడ్లా వేరొకడు వచ్చి దానిలో ప్రవేశించును. కాబట్టి అలాంటి వాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అంశం ఏంటి, విషయం ఏంటంటే, ఇజ్రాయేలు దేశస్థులలో ఇప్పటికీ కూడా, లిసన్ కేర్ఫుల్లీ, ఇజ్రాయేల్ దేశస్థుల్లో ఇప్పటికీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఆనవాయితీ ఉంది. ఇప్పటికి కూడా ఆ ఆనవాయితీ ఏంటంటే, గవర్నమెంట్ వారు ఒక పేపర్ ప్రకటన ఇచ్చి, ఇదిగో అందరూ కూడా ఎవరెవరు మీకు ఇష్టమో ఆర్మీలో చేరండి, యుద్ధంలో చేరండి, అందరూ సైనికులు అవ్వండి అని ఒక పేపర్ నోటిఫికేషన్ ఇస్తాడు. మన దేశంలోనైతే నచ్చినటువంటి వారందరూ ఆర్మీలో చేరొచ్చు, మిలిటరీలో చేరొచ్చు, యుద్ధ రంగంలో ఉండొచ్చు అని ఒక నోటిఫికేషన్ మనకి ఇస్తాడు. కానీ ఇశ్రాయేలు దేశంలో ఆ నోటిఫికేషన్లు ఏమి ఉండవు. ప్రతి ఇంటికి ఒక సైనికుడు ఉండి తీరాల్సిందే. ప్రతి ఇంటికి ఒక సైనికుడు ఉండి తీరాల్సిందే. దేశం కొరకు ఖచ్చితంగా బోర్డర్ లో కాపలా కాసి శత్రువుల యొక్క ఆ దురాగతాల్ని అడ్డుకోవడానికి ప్రతి ఇంటిలో ఒక సైనికుడు ఉండవలసిందే. ఇది ఇజ్రాయెల్ దేశంలో ఉండేటువంటి ఇప్పటికీ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి రూల్, నియమం. ఆ నియమము ఈరోజు లేదా మొన్న వచ్చింది కాదు. ఆ నియమము దేవాది దేవుడు రాజులను నియమించినప్పుడే, రాజుల కాలంలోనే, ఇంకా చెప్పాలంటే ఇంకా ముందరిక ధర్మశాస్త్ర కాలంలోనే దేవుడు ఈ యుద్ధ నియమాలు వారికి చెప్పాడు. సో మోషేకు చెప్తున్నాడు దేవుడు, బాబు నాయకులారా, ముఖ్యంగా మోషే, నీవు సామాన్యమైన జనులతో ఒక మాట చెప్పు. ఎవరెవరు యుద్ధంలో చేరొచ్చు అంటే, విను, ఎవరెవరు యుద్ధంలో చేరొచ్చు, వారు యుద్ధంలో చేరడానికి నియమాలు ఏంటి, రూల్స్ ఏంటి అన్నవి దేవుడు కొన్ని 3 మాటల్లో ఇక్కడ మనకు తెలియజేశాడు. ఆ 3 మాటలు కూడా జాగ్రత్తగా మనం గుర్తు చేసుకుందాం. బాగా వింటే మనకు బాగా అర్థమవుతుంది. మొట్టమొదటి విషయం ఏంటంటే, ఒకడు ఎవడైనా యుద్ధంలో చేరాలంటే ఆ యుద్ధంలో చేరిన వాడు ఎలాంటి వాడై ఉండకూడదంటే చెప్తున్నాడు దేవుడు, ఒకడు కొత్తగా ఇల్లు కట్టుకొని ఇక గృహప్రవేశానికి కొద్ది రోజులే ఉందనగా వాడు యుద్ధ రంగంలోనికి ప్రవేశించకూడదు. ఎందుకంటే ఒకవేళ వారి యుద్ధంలో చనిపోయిన శత్రువు బాణము చేతో, శత్రువు యొక్క ఫిరంగి చేతో చచ్చిపోతే వేరొకడు వారి ఇంటిలో ప్రవేశించును కదా. కాబట్టి అలాంటి వాడు యుద్ధములో చేరకూడదు అని దేవుడు చెప్పాడు అనమాట జనులతో, నాయకుల ద్వారా. దేవుని స్తోత్రం కలిగి ఉంటాడు. ఇక రెండవది ఏంటంటే, ఎవడైనా ఒకడు ద్రాక్ష తోట నాటి, సరే అది కాపుకు వచ్చేస్తుంది, కాసేపట్లో కొద్ది రోజుల్లో దాని ఫలాలు చేతికి వస్తాయి అనగా అట్టివాడు కూడా యుద్ధ రంగంలోనికి వెళ్ళకూడదు. ఎందుకంటే వాడు యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత వాడు ఒకవేళ చచ్చిపోయినట్లయితే వేరొకడు వచ్చి వారి యొక్క ద్రాక్షావనాన్ని అనుభవిస్తాడు. ఇది 2. తర్వాత 3వది, ఎవడైనా ఒకడు సరే పెళ్లి కాబోతుందనగా ప్రదానం చేసుకుని ఒక అమ్మాయిని ప్రదానం చేసుకున్నాడు. సరే కొద్ది రోజుల్లో పెళ్లి జరగబోతుంది. అలాంటి వాడు యుద్ధంలోనికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఒకవేళ వాడు కూడా యుద్ధంలో ఏదో ఒక శత్రువు యొక్క బాధ చేత, భయం చేత మరణిస్తే అప్పుడు ఆమెను, ఆ పెండ్లి కాబోయే ఆవిడను వేరొకడు పరిగ్రహించును కదా అని చెప్పి కడలో ఒక మాట చెప్పాడు అనమాట. ఆ మాట ముఖ్యం. అది చదవండి ఒకసారి. నాయకులు జనులతో ఇలా చెప్తున్నారు, ఎవడు భయపడి మెత్తని గుండె గలవాడగునో వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు కూడా అధైర్యపరచకుండా ఉండునట్లు తన ఇంటికి తాను తిరిగి వెళ్ళవచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్ ప్రత్యేకించి ఒక్కటే. విషయాలైతే 3 ఉన్నాయి, కానీ
కామన్ పాయింట్ అయితే ఒకటే, అదేంటంటే దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని, మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని, మన యొక్క భక్తి జీవితాన్ని దేంతో పోల్చాడంటే యుద్ధ రంగంతో పోల్చాడు. దేంతోనండి? యుద్ధ రంగంతో పోల్చాడు. వార్, యుద్ధము అంటే అక్కడ నెమ్మది, ప్రశాంతత ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఉండదు. యుద్ధము అంటేనే రక్తపాతము, మరణము, ఎటు పడితే అటు శవాలు, భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. చాలా బాగా అందరూ కూడా వినండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు పౌలు గారి ద్వారా ఈ మాట పలికించాడు. ఏమన్నాడు? తిమోతి, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా పోరాడు. దేవుడికి స్తోత్రం కలిగిన ఏం చేయము? నాతో కూడా పోరాడము. ఈ లోకం చేస్తున్న భక్తి వేరు, ఈ లోకం కలిగి ఉన్న దేవతలు దేవుళ్ళు వేరు, ఈ లోకం కలిగి ఉన్న భక్తి సాధనలు వేరు. క్రైస్తవుడా, సత్యదైవాన్ని నమ్ముకున్నవో క్రైస్తవుడా, నీవు చేస్తున్న భక్తి వేరు, నీవు చేస్తున్న భక్తి వేరు. వారు భక్తి చేయటానికి పోరాటం చేయనక్కర్లేదు, కానీ నువ్వు భక్తి చేయటానికి మాత్రం పోరాటం చేయాలి. ఒకవేళ పోరాటం చేయకపోతే నువ్వు చేస్తుంది భక్తి కాదు, నువ్వు చేస్తుంది డ్రామా, నువ్వు చేస్తుంది నాటకం, నువ్వు చేస్తుంది వేషాలు, నువ్వు చేస్తుంది పరిపూర్ణమైన వేషధారణ, నువ్వు చేస్తున్నవన్నీ కూడాను వెటకారంతో కూడుకున్నటువంటి క్రియలు. అదేంటండి చర్చికి రావడం, వెళ్ళడం వెటకారము మరియు వేషధారణ అంటే? అవును, ఎందుకంటే ఎవరైతే దేవుని స్తోత్రం బాగుండండి, ఎవరైతే అధైర్యపడిపోయే మనసు ఉంటుందో, పిరికి గుండె కలిగిన మనసు ఉంటుందో, వాడికి ఎలాంటి పరిస్థితుల్లో యుద్ధం చేసే అవకాశము లేదు. ఎందుకు అంటే వారి యొక్క అధైర్యపు గుండె చూసి పక్క ఉన్నవాడు కూడా అధైర్యపడిపోయి టోటల్ సైన్యమే చెల్లా చెదురైపోయి శత్రువుల చేతుల్లో చిత్తుగా ఓడిపోయే అవకాశము ఉంటుంది. దెన్ హౌ ఈజ్ యువర్ స్పిరిచువల్ లైఫ్ అండ్ వార్ఫేర్? నీ ఆత్మీయ జీవితంలో నీ ఆత్మీయ యుద్ధము ఎలాగుంది? అసలు పోరాటం చేస్తున్నావా? కొంతమంది దుర్మార్గులు వాడు త్రాగుడు జీవితంతో ఇంత కూడా పోరాటం చేయడు. వాడికి వ్యభిచారం అలవాటు ఉంది, వాడు వ్యభిచారం జీవితంతో పోరాటం చేయడు. నేను వ్యభిచారం మొదలైన నేను డైరెక్ట్ గా చెప్పట్లేదు, దాంతో పోరాటం చేస్తే కొంత బలం అంటూ నీకు వస్తుంది కదా, కొంత ఐడియా అంటూ నీకు వస్తుంది కదా. నా పాపంతో నేను పోరాటం చేస్తున్నాను, ఫలానా విధంగా అయితే పాపమును జయించగలను అనే ఒక ఐడియా వస్తుంది. ఓడిపోకుండా నువ్వు జయించలేవు, దాంతో పోరాటం ముందు చేయాలి కదా. నీకు ఒక వ్యభిచారం అనే పాపం ఉంది, పదే పదే ఎంత బాగా బయటకు రావాలనుకుంటున్నావు, కానీ ఆల్ ద టైమ్ హౌఎవర్ యు ట్రై, ఎంత ప్రయత్నించినా యూఆర్ ఫాలింగ్ ఇన్ దట్ సేమ్ సిన్. ఆ పాపంలోనే పడిపోతున్నావంటే దాని అర్థం ఏంటంటే నీ పోరాటంలో పటిమ తక్కువైందని అర్థం. ఇంకా కొంతమంది అయితే అసలు పోరాటమే చేయరు. ఇలాంటి దుర్మార్గులకు చర్చి అక్కర్లేదు, ఈ బ్రోకర్ సాలలు, బీరు సాలలు, బారు సాలలు సరిపోతాయి కదా. అర్థమైందండి? పోరాటం చేయలేడు, భక్తి చేయకూడదు, భక్తిలోకి రాకూడదు. అందుకే అట్టివాడు తిరిగి ఇంటికి వెళ్ళవచ్చు. అబ్బా, అద్భుతమైన మాట. అలాంటి నీ బైబిల్ నీ తల పెట్టి బ్యాడ్స్ ఇంటికి వెళ్ళిపోవడం బాబు. నీకు భక్తి అయితే పాపంతో పోరాటం, కనీసం పోరాటం. నీ పాపాన్ని వదిలేమని నేను చెప్పట్లేదు, దేవుడు కూడా అడగట్లేదు. కనీసం do you have a mind to fight your sin? అసలు నీ పాపంతో పోరాడాలని లిస్ట్ మనసు ఉందా? మనసే లేకపోతే అందుకే లోకం అంటాడు మనసు ఉంటే. అసలు పాపంతో పోరాటం చేయాలన్న మనసే లేదండి కొంతమందిలో. అవునండి, పోరాటం లేదు, నిజమే. స్నేహం చేస్తున్నారు తిరిగి. దేంతో? వారికి ఏదో త్రాగుడు పాపం ఉంది, కనీసం వీళ్ళు వాళ్ళు పిల్లలు భార్య చెప్పి పిల్లలు ఏడ్చిన ఏడుపుడికి అప్పుడప్పుడైనా గుర్తొచ్చి నా ఒక్కడి సుఖం కొరకు ఇంతమందిని నేను దుఃఖ పెట్టడము భావ్యం కాదు, నేను వదులుకోవాలి, సాయం చేయ ప్రభు, ఎలాగైనా సాయం కావాలని ఇలాగ ఏడుస్తున్నోడికి దేవుడు సాయం చేస్తాడు. కానీ ఆడి పాపం ఆడిలోనే ఉండి, ఒకవేళ పాస్టర్ గారో ఏ పక్కోడో ఒక భక్తుడు వచ్చారే, నువ్వు బైబిల్ పట్టుకొని వెళ్ళిపోతావు, మళ్ళీ అటు నుంచి వచ్చి ఆ పాడు బుద్ధి ఆ పక్కింటి దాని దగ్గరికి వెళ్ళిపోతుంటావురా. ఏం మనిషిరా నువ్వు, మార్చుకోరా, తప్పురా, నీకు అందమైన భార్య ఉందిరా, అందమైన బిడ్డలు ఉన్నారా అని చెప్పినప్పుడు కక్ష పెంచుకున్నటువంటి స్త్రీలు పురుషులు నేను చూశాను. నా
చెప్పినోడు అయిపోయాడురా అని గర్జుంచుకుంటాడే తప్ప, లోపల అసూయించుకుంటాడే తప్ప నేను ట్రై చేస్తాను వాడు చెప్పినట్టు కొంచెం ట్రై అయినా మిమ్మల్ని అడుగుతున్నాను, ఎప్పుడైనా పాపాలు లేనివాడు లేడు, పాపము లేదనుకున్నవాడు అబద్ధికుడు, వాడిలో సత్యం ఉండదని వాక్యం చెప్తుంది. అలాంటి డ్రామాలు వేయకండి. ఈవెన్ నాతో కూడా, వీడు కూడా. అర్థమైందా? ఏదో ఒక కోసంలో నా పాపము నీది కాకపోవచ్చు, నీ పాపము నా పాప విధానం, నీ పాప విధానం కాకపోవచ్చు, నీ పాప విధానము అందరిది ఒకటి కాదు. మొత్తానికి ఎవరైనా ఏదైతేనేమి అందరు కలిసి పాపములోనైతే కానీ మరి పోరాడాలన్న ఆశ ఉండాలి కదండి. పోరాడాలి. ఈ త్రాగుడుతో పోరాడాలి, ఈ వ్యభిచార మనస్సుతో పోరాడాలి, ఈ స్త్రీ లోలత్వంతో పోరాడాలి, ఈ పురుష లోలత్వంతో పోరాడాలి, ఈ అసూయ చూపుతో పోరాడాలి. కనీసం పోరాటం చేయాలన్న ఆశ లేకపోతే వాడు తిరిగి ఇంటికి వెళ్ళిపోవడం మంచిదండి. ఎందుకంటే నిన్ను చూసి సంఘమంతా నాశనం అయిపోతుంది. నిన్ను చూసి దేవుని సంఘాలన్నీ కూడా ఓహో విశ్వాసులు అంటే ఇంతేండ్రా, విశ్వాసులు అంటే ఎలాంటి వాళ్ళే, మరి మనమే బెస్ట్ రా, హాయిగా తాగుతాం. మీరు అలా కాదు రోయ్, మేము కూడా తాగం అని చెప్పుకొని, మేము కూడా వ్యభిచారం చేయం అనుకొని ఇద్దరేసి ముగ్గురిని మెయింటైన్ చేస్తుంటారు. వీళ్ళకంటే దుర్మార్లు ఇంకోళ్ళు ఉండర్రా బాబు అని అన్య జనాంగాల మధ్య నీ పాడు బతుకు ద్వారా నా యేసునామం దోషం అయిపోతుంది. ఆలోచన చేయండి ప్లీజ్. ఈవెన్ ట్రై టు ఫైట్ యువర్ సెల్ఫ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. నీ పాపంతో లిస్ట్ గా పోరాడే మనసు ఉందా? కొందరికి స్వామర్థనం ఉంటుంది, స్వామర్థనం ఉంటుంది. నేను జనరల్ గా స్వామర్నేనండి, నేను గొప్ప చెప్పుకోవట్లే. నేను చాలా ట్రై చేస్తాను. ఇది చాలా చండాలం, దీంతో నేను ఫైట్ అవుట్ చేయాలి, దీంతో నేను ఫైట్ అవుట్ చేయాలి. స్వామర్థనం చాలా భయంకరం. పగలు పడుకోవడం, మధ్యాహ్నం పడుకోవడం, రాత్రి పడుకోవడం, సాయంకాలం పడుకోవడం. మళ్ళీ ఇంకెప్పుడు లెగుతాడు? ఒళ్ళంత నొప్పులు వచ్చివా? ఒళ్ళంత నొప్పులన్నీ అటు వాళ్ళు ఎందుకు లేవలేదు తెలుసా? ఎందుకు షుగర్ బీపీలు వస్తాయి తెలుసా? ఈ బంత నీవు నేను ఫ్రెండ్ మనం ఎప్పుడు విడిపోవద్దే అన్నట్టుగా మంచంతో నిబంధన చేసుకుంటారు వాళ్ళు. దేంతో? తలగడలతో, మంచంతో, దుప్పట్లతో నిబంధన చేసుకుంటారు. నన్ను నువ్వు విడవద్దు. అది దేన్ని? దుప్పట్లు, మంచం. వీళ్ళకంటే పనికి మాలో లింగంలో ఉంటారు. ఇంకా పొద్దుపోయిన దగ్గర నుంచి పొద్దు ఎక్కి మళ్ళీ దూరిపోయినంత వరకు అడుగుకోవడమే. ఎంత పంచేది పోరంబోకులు. అర్థమైందా? పోరంబోకులే. దయచేసి గమనించండి. దీనితో ఎప్పుడైనా ఫైట్ చేశారా? మీరు అనుకోవచ్చు ఇది చిన్న మాట కాదు. కాదు బైబిల్ గ్రంథంలో నాకు తెలిసి సామెతల్లో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అధ్యాయాలు స్వామర్థనం కోసమే రాశాడు. నేను చదివాను 27 సార్లు చదివాను. మీరు చదవండి వెళ్ళి. 10 సార్లు రాశాడు. దేవుడే 10 అధ్యాయాలు కేటాయించాడంటే మా మైండ్ లేదా? 10 ఖాళీ కాగితాలు ఉండిపోయి ఎలా నింపాలనుకున్నాడా అని దీంతో నింపాడా? కాగితాలు 10 ఉండిపోయి 10 అధ్యాయాలు ఖాళీ ఉండిపోయి ఏదో నింపేద్దాం అనుకున్నాడు దేవుడు. ఫైట్ అవుట్ యువర్ సిన్. అదేదైనా కూడా నీ స్వామర్థనంతో గాని, నీ పాపంతో గాని, నీ తిండిపోతనంతో గాని, నీ సారా తాగే గుణంతో గాని, మానలేని అసూయతో గాని, ఏదైనా గాని కనీసం ఫైట్ చేయండి అయ్యా. ఫైట్ చేయండి. పోనీ ఫైట్ చేయలేవు, ఫైట్ చెయ్యాలి అనే మనస్సు కనీసం సాధించుకో. అది ఉంటే, మనసు ఉంటే దేవుడు మార్గం తెరిచేస్తాడండి. దేవుడు మార్గం తెరుస్తాడు. దేవుడు స్తోత్రం కలుగునుగా. నువ్వు పడిపోయిన పందిలాగా, బురదలో పందిలాగా అది ఎప్పుడు కూడా అక్కడ నీళ్ళు ఉండాలే గాని, బురద ఉండాలే గాని, ఇటు కదిలితే అటు పక్క తిరిగి పడుకుంటాడు, అటు పక్క కదిలితే మళ్ళీ ఇటు పక్క తిరిగి పడుకుంటాడు. అర్థమైందండి? ఇక 2 పక్కలు కదిలితే మూతైనా ముంచేసి పడుకుంటాడు. ఎక్కడ? కొందరు దుర్మార్గులు నేను పాపం చేస్తున్నానని అందరికీ తెలుసు, నేను తప్పు చేస్తున్నానని నాకు కూడా తెలుసు, బయటికి రాలేకపోతున్నాను, పోనీ అలవాటు పడిపోయాను, పోనీ కనీసం ప్రయత్నం చేయొద్దా అని అసహించుకోవాలండి. అసహించుకోవాలి. దేవుని నేత్రాలు ఎలాంటి తెలుసా? హబక్కుకు చెప్తాడు, దేవా నీ కన్నులు దుష్టత్వమును చూచి ఆనందించేవాడు. మనంతా దుర్మార్గుడు కాదండి దేవుడు. అర్థమవుతుందా? దుష్టత్వం చూసి ఆయన ఆనందించలేడు. అందుకే కొంతమంది భక్తులతో ఆయన తెగుదెంపులు చేసుకుని కొద్ది రోజులు మాట్లాడడం కూడా మానేశాడు దేవుడు. బెస్ట్ ఎగ్జాంపుల్ డేవిడ్, దావీదు. రోజు 7 సార్లు మాట్లాడిన ఇద్దరు ఒక్కసారిగా భక్త దావీదుతో దేవుడు ఎందుకండి మాట్లాడడం మానేశాడు? ఒక మాట ఆలోచించండి. ఎందుకు మానేశాడు? మీ పాపములే నాకును మీకును అడ్డుగోడ
మామూలు గోడ. ఏ అడ్డుగోడది? నా జీవితం నీకు చెప్పకుండా, నేను వచ్చి నిన్ను దీవించకుండా, నా చేత నువ్వు దీవించబడకుండా, నా కొడుకు అయి ఉండి నన్ను నాయనా అని పిలవకుండా, నా కూతురు అయి ఉండి నా సంపద నువ్వు ఏమాత్రం అనుభవించకుండా, నీకును నాకును అడ్డుగోడ. పాపములే పాపములే. ప్లీజ్ ఒకసారి పరామర్శించుకో. ఇంకెవరు నీతిమంతులు లేరు విత్ బోధకుడు. అర్థమైందా? ఎవరు నీతిమంతులు ఉండరు. మనందరము కూడా కరెక్టింగ్ దిద్దుకుంటూనే వెళ్తున్నాం. ప్లీజ్ ఒక్కసారి పీప్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలోకి తొంగి చూడండి. అందరూ వినాలి. ఒకసారి మీ మనసులోకి తొంగి చూడండి అమ్మ. అందరూ కూడా ఒకసారి, యవ్వనస్తులు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, వాళ్ళు అందరూ కూడా ఒకసారి లోపలికి తొంగి, బోధకులు కూడా లోపలికి తొంగి చూస్తే ఖచ్చితంగా కొన్ని దైవ విరోధమైన సంగతులు కనిపిస్తాయి. వాటితో కనీసం పోరాడాలి అనే మనసు సాధించుకోండి. ఆ మనస్సు చాలు. నీ ఎంత ఘోర పాపమైన దేవుడు రంగంలోనికి వచ్చి నీ చెయ్యి పట్టుకుని ఆ పాపం నుంచి బయటికి తీసుకొచ్చేస్తాడు. దేవుడు స్తోత్రం వస్తాడో చెయ్యి పట్టుకొని. ఇష్టం లేదు. లోతు యొక్క భార్య, లోతు యొక్క పిల్లలు ఆ ఇంటిని వదలడానికి ఇష్టం లేదు. గట్టిగా కట్టుకున్నారు. సొదొమ గొమొర్రా కాంక్రీట్ ఇల్లు కట్టుకున్నారు. ఇష్టం లేదు. కానీ దేవుడికి ఇష్టం. బతిలాడుతున్నాడు. అడుగు చేయొద్దమ్మా, లేవండమ్మా అంటే రెడీ అయిపోయిందండి అనుకుంటూనే తడువు చేస్తూ ఉండగా దేవునికి ఇష్టం లేదు. దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ చేతులు పట్టుకొని అని రాసిందండి. అద్భుతం. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోతు కుటుంబం దేవుని చేతులు పట్టుకోలేదు. దేవదూతలే లోతు కుటుంబీకుల చేతులు పట్టుకున్నాయి. రండి, ఈ చోట్ల ఉండదు, కాలిపోయి చచ్చిపోతారా. ఈ సొదొమ గొమొర్రా పట్టణస్థులందరూ కామోద్రేకులు. చిన్నోడు దగ్గర నుంచి పెద్దోడు వరకు కామంతో చెరిగిపోయి కామ తప్తులై కళ్ళు కూడా కామంతో ఉన్నాయిరా. వీళ్ళతో పాటు పాపులతో పాటు మీ ప్రాణం కూడా నశించిపోవడం. అయ్యా నాకు ఇష్టం లేదు లోతు, ప్లీజ్ కమ్అవుట్. దేవుడు చేతులు పట్టుకొని నడిపాడండి. యెహోవా తన భక్తుల ప్రవర్తన కాచును అని రాశాడు. కాపాడుతాడండి. కొన్నిసార్లు మనం పాపంలో పడిపోవాలని, పాపపు చోట్లకి వెళ్ళాలని, పాపపు ఇళ్లలోని పళ్ళకు దూరిపోవాలని వెళ్తూ ఉంటాం. వాస్తవం వెళ్తూ ఉంటే ఏమవుద్దో తెలుసా? వెరీ ఎక్సలెంట్. దేవుడు కలుగు చేసుకుని ఏదో ఒక రీతిగా అక్కడికి వెళ్ళకుండా నిన్ను ఆపేస్తుంటాడు. ఆపేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏదో ఒక పని పెట్టేస్తాడు, తిప్పేస్తాడు. నీ ముఖం తిప్పేసి ఎటో వెళ్ళిపోతావు నువ్వు. కానీ పాపం దగ్గరికి మాత్రము, ఎందుకంటే నువ్వు రాజు బిడ్డవండి. రాజులాగా బతకాలని ఆయనకి ఇష్టము. నువ్వు దిక్కుమాలోడివి, పాపిష్టోడివి అయిపోవాలని ప్రభు చిత్తం కాదండి. కాదు, తప్పించేస్తాడు. అందుకే చెప్పాడు దేవుడు 3 స్తోత్రాలు. ఈ యుద్ధ రంగంలో, ఆత్మీయ జీవితంలో, భక్తి జీవితంలో 3 రకాల మనుషులు పనికిరారట. వాళ్ళు ఎవరంటే ఇల్లుల మీద ఆశ. దేని మీదండి? ఇల్లుల మీద ఆశ. నేను ఇప్పుడే ఇల్లు కట్టుకున్నాను అయ్యా, నన్ను యుద్ధంలోకి వచ్చేయమంటున్నాను. ఒకవేళ ఎవడైనా నాకంటే బలవంతుడు నన్ను కనుక్కొని ఆ యుద్ధంలో నా రక్తము కాచి నా ప్రాణం తీసేస్తే నా ఇల్లు ఎవడు పాలైపోద్దో అంటే, యుద్ధంలో నెగ్గి దేశాన్ని, దేవుని గౌరవాన్ని నిలబెడదామన్న ఆశ వీడిలో లేదు. కానీ నేను చచ్చిపోతే నా ఇల్లు ఎవడు పాలైపోద్దో అని బాధపడుతున్నాడు వీడు. ఇలాంటి వాడు రక్షణ జీవితానికి పనికిరాడు. అట్టి వాడు తిరిగి ఇంటికి వెళ్ళిపోతేనే బెస్ట్. ఆడు సంఘములో ఉండకూడదు అని దేవుడు చెప్పాడు. అబ్బా, అద్భుతమైన మెసేజ్ అండి. అద్భుతమైన సందేశం, ప్రవహిస్తున్న సందేశం. అలాగే ద్రాక్ష తోటలు అంటే ఆస్తులు, పొలాలు, వీటి మీద ఆశ. వాడు ఒకవేళ ద్రాక్ష తోటలు నాటాను అయ్యా, ఒకవేళ నేను వచ్చి యుద్ధంలోకి వచ్చేస్తే, నన్ను ఎవడైనా కనుక్కొని నన్ను చంపేస్తే నా ద్రాక్ష తోటలు, నా భూములు ఎవరు పాలు అయిపోతాయ్యా, నేను యుద్ధంలోకి రానయ్యా అని భయపడిపోతున్నాడు. వాడిని కూడా నాయకులు చెప్పించాడు. ఇట్టి వాడు కూడా యుద్ధంలోకి పిలవద్దు, వాడిని కూడా ఎక్కడికి పంపించాయి? వాడింటికి తిరిగి పంపించాయి. వాడు రక్షణ జీవితానికి, రక్షణ యుద్ధానికి పనికిరాడు. రక్షణ నింపుకోవడం అంటే పోరాటం చేయడం, ధైర్యంతో తెగించడం, ముందుకు రావడం, నేను చచ్చినా పర్వాలేదు, సత్యము నిలబడాలి అనుకోవాలి. వాడు రక్షణకు పనికొస్తాడు. అర్థమైందండి? ఇక్కడ వాక్యం వినేసి అల్లక్కడికి వెళ్ళి దులిపేసినోడు వాడు అలాగలాగలాగా ఆడు ఇంటికి వెళ్ళిపోతేనే మంచిది. వాడు సంఘానికి వస్తే చాలా చేటు. ప్లీజ్ మీ స్వామర్థనాలతో, పాపములతో పోరాటం చేయడం మొదలెట్టండి. పోరాటం చేయలేనోడు అసలు దేవునికి ఏమాత్రం ఇష్టడు కాదు.
అందుకే పౌలు గారు చెప్పారు, తిమోతి ఇదిగో క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా పోరాడుము. అబ్బా, పోరాటం చేస్తున్నారా? మోకరించి ప్రార్థన చేయండి, అది పోరాటమే. కొందరు దుర్మార్గులకి మేము క్రైస్తవులమే అనుకుంటారు, కానీ ప్రార్థన చేయడము, ఏ రోజు ప్రార్థన చేయడము మర్చిపోతూనే ఉంటారు, వదిలేస్తూనే ఉంటారు, గాలికి వదిలేస్తారు ప్రార్థనా జీవితం. ప్రార్థన చేయలేడాడు. ఎందుకు? పూర్తిగా అన్ని పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు, అన్ని క్రోధం, ఈర్ష్య, దుఃఖం, ఆవేదన, ఏదో సంపాదించాలన్న యావా ప్రార్థన చేయనివ్వవు. ఇది ఒక భయంకరమైన పరిస్థితి. దీనితో నీవేం చేయాలంటే పోరాటం చెయ్యాలి. అది పోరాటం చెయ్యాలి. ఎందుకయ్యా పోరాటం అంటే, వీళ్ళందరూ ఎవరంటే మన శత్రువులండి. సోమర్తనం ఉంది, వ్యభిచారం ఉంది, వేశ్యత్వం ఉంది, ధనం అధికంగా ఆశించే గుణం ఉంది, సోమర్తనం. అనేక రకాలుగా మనము బద్ధకస్తులం అయిపోతున్నాం, రకరకాల విషయాల్లో చెడిపోతున్నాం. ఇవన్నీ కలిపి మనకి ఏంటట? శత్రువులు. ఎవరండి? శత్రువులు. శత్రువుని ఎలాగండి తోలాలి? పోరాటం చేసి తోలాలా? లేకపోతే నేను ఎప్పుడు చెప్తాను, మన ఇంటికి కుక్క దూరం వచ్చేస్తుందండి. కుక్కను ఎలాగండి? బాగా స్నానం చేసుకుని చీర కట్టుకుని హే చీ అంటమ్మా, అలా తోలుతాం. కుక్కను తోలే విధానం చీ అంటమ్మా. కుక్కను తోలే విధానం ఎలాగో అని అడుగుతున్నాను. మీకు నవ్వొచ్చింది కదా? మీ బతుకులు కూడా పాపంతో కాలిపోతున్నప్పుడు పాపంతో ఎలా డీల్ చెయ్యాలో, పాపాన్ని ఎలా ఖండించాలో, పాపాన్ని ఎలా అసహించుకోవాలో అలా అసహించుకోండి. పాపమా ఐ లవ్ యూ అంటే ఐ టూ అని చెప్పేసి అది కూడా వచ్చి నిన్ను అంటుకునే ఉంటుంది. నిన్నెక్కడ వదులుతుంది? ఎందుకంటే దాన్ని గద్దించాల్సిన విధంగా నువ్వు గద్దించడము లేదు. కుక్కను తోలాలంటే ఎలా తోలాలి? అనాలా? నేడు ఏంటి స్వరం అని చెప్పేసి వీడికి నేను ఇష్టం లేదు కదా అనుకొని నీలో పాపం గద్దించాలంటే ఎలా గద్దించాలి? యేసు నామములో అని చెప్పి దరిదాపుకు చేరావంటే బాగోదు అన్నట్టు దానితో పోరాటం చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పోరాటం చేయలేనోడు రక్షణ జీవితానికి పనికిరాడు. ఇక దేనికైనా పనికొస్తాడేమో, దొమ్మరోలింటికి, బారుసాలకి, బీరుసాలకి పనికొస్తాడేమో, కానీ భక్తి చేయడానికి ఇది పనికిరాడు. చెప్పాను కదా, కుక్కను తోలే విధానము, అలాగే మీలో ఉన్న తప్పులను, పాపాలను తోలే విధానం కూడా నేర్చుకోండి. అపవాదిని హత్తుకొనుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోవును. అలాగుందా? అపవాదిని హత్తుకుంటే పారిపోతాడా? అపవాదిని, నీ జీవితంతో ఆడుకుంటున్న అపవాదిని, నీ జీవితంలో వ్యభిచారం అనే పాపమును చొప్పించి ఆడుకుంటున్న అపవాదిని, నీ జీవితంలో సోమర్తనం చొప్పించి నీ బతుకుతో ఆడుకుంటున్న అపవాదిని, నీ జీవితంలో మద్యం సారాయితో నింపి నీ బతుకును కాల్చేస్తూ నీ డబ్బంతా కూడా ధారాళంగా బయటికి పోతున్నట్టు చేసేస్తున్న అపవాదిని ఏం చేయాలి? ఎదిరించుడి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు అన్నాడు, అప్పుడు మాత్రమే వాడు నీ యొద్ద నుంచి పారిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీకు పాపాలు వదలాలన్న ఆశ లేదు. కొందరికి ఆశ ఉండదండి. యేసు నామంలో ఈ సారాయి అనే పాపం పౌనుగాక అనేస్తుంటాడు. మరి లోపల అలాగ అన్నాను వెళ్ళిపోతావా ఏట? వెళ్ళొద్దు సుమ్మి, అలాగ అన్నాను అంతే. అలాగ అన్నాను వెళ్ళిపోక సుమ్మి, అలాగ అనమన్నారు, నేను అన్నాను అంతే. లోపలేమో దాని మీద ప్రేమ, బయటికేమో పెద్ద గద్దింపులు, పెద్ద కేకలు, పెద్ద అరుపులు. దెయ్యమా పో అని చెప్పడం. నువ్వు మాత్రం ఉండు సుమ్మి, వెళ్ళిపోవడం కూడా చేయకు. నువ్వు వెళ్ళిపోతే ఎలాగా? సాయంకాలం 6 మన టైము అని చెప్పి ఆడు దాంతో ఒక నిబంధన చేసుకుంటాడు. ఎస్, ఇది నవ్వు కాదండి, నేను చాలా లోతైన విషయమే చెప్తున్నాను. ఈరోజు చాలా మంది జీవితాలను, భక్తులను, భక్తి జీవితాలను, కుటుంబాలను సైతం పాడు చేస్తున్నాడు ఈ దుర్మార్గుడే. రకరకాల పాపాలు. అట్టివాడు తిరిగి ఇంటికి వెళ్ళిపోతే మంచిది అన్నాడు. నువ్వెందుకురా విశ్వాసం ఉండడం? భక్తుడా, నువ్వెందుకు భక్తి సాధన చేయడం? దేనికట ఎవరిని మెప్పించాలని అవసరం పడదు. అర్థమైందండి? అందుకే ద్రాక్ష తోట నాటిన వాడు, ఒకవేళ నా ద్రాక్ష తోట పోద్దేమో, యుద్ధంకి వెళ్ళి చచ్చిపోతానేమో అని నీకు భయం ఉంటే అసలు యుద్ధానికే
వెళ్ళొద్దు. ఇంకోటి ప్రదానం చేసుకుంటున్నాను, నేను చాలా ఇష్టమా అమ్మాయి నాకు, ఒకవేళ నేను ఇప్పుడు యుద్ధానికి వెళ్తున్నాను, యుద్ధంలో నేనే చచ్చిపోతే ఈ అమ్మాయి ఎవరి పాలు అయిపోద్దో అని నీకు భయం ఉంటే అసలు యుద్ధానికే వెళ్ళొద్దు. ఎందుకంటే ఈ 3 రకాల వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి మిగిలిన సహోదరులు కూడా మెత్తని గుండెవారైపోయి సైన్యమంతా సర్వనాశనం అయిపోయి అధైర్యపడిపోద్ది. అంటే దేవుని సంఘము ఓడిపోద్ది, దేవుని భక్తులు పాడైపోతారు, అప్పుడు దేశమే చెడిపోతుంది, ప్రపంచమే చెడిపోతుంది. కాబట్టి ఇలాంటి దుర్మార్గుల్ని, ఇలాంటి ఆశలు కలిగిన వారిని వెనుకకు పంపించడమే మంచిది. గెట్ దెమ్ అవుట్, సెండ్ దెమ్ అవుట్, పంపించేయి బ్యాక్ టు దేర్ హోమ్స్ అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎలాంటి క్రైస్తవుడే? ఈ మాట చాలు, ఈ రోజుకి ఈ మాట చాలు, చాలా సరిపోద్ది. పోరాటం చేస్తున్నావా? నీ పాపాలతో తప్పులతో పోరాటం చేయాలి, ఖచ్చితంగా పోరాటం చేయాలి. ఒక తండ్రి పోరాటం చేస్తున్నాడు, వినండి. అయ్యా, నీవు చాలా స్వస్థపరుస్తున్నావని నాకు విని చీటికి మాటికి దెయ్యం బట్టి నా కుమారుడిని రోజు చంపాలని చూస్తున్న ఒక దురాత్మ అగ్నిలోను నీళ్లలోను నా కొడుకును పడేస్తుంటదయ్యా. నువ్వు స్వస్థపరుస్తావని నీ దగ్గరికి తెచ్చాను, కానీ నువ్వు అప్పట్లో నేను వస్తూ ఉండగా నువ్వు కొండ మీదకి ఎక్కిపోయావట. కొండ కింద 9 మంది నీ శిష్యులు ఉండిపోయారు. పోనీలే, ఈ శిష్యులు కూడా స్వస్థపరిచే విద్య వస్తుంది అని చెప్పి నా కుమారుడిని శిష్యుల దగ్గర తీసుకెళ్లాను. తీరా వాళ్ళు ఎంత యేసునామంలో 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 అన్నారు, కానీ వాళ్ళు స్వస్థపరచా లేకపోయారయ్యా. యేసు కిందికి దిగొచ్చాడు. అప్పుడు అన్నాడు, నేను నిన్ను స్వస్థపరచగలనని నీవు నమ్ముతున్నావా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను నిన్ను నీ కొడుకుని బాగు చేయగలనని నమ్ముతున్నావా? ఎంత అద్భుతం. వెంటనే ఆయన చెప్పింది ఏంటో తెలుసా? నాకు అపనమ్మకము కలగకుండా సహాయం చేయ్యా. వండర్ఫుల్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు చాలా మంది, ఈ నా పాపం పోతదంటవా ప్రభువా, ఈ బతుక్కి నిజంగా ఈ నా దుర్మార్గత పోతదంటవా ప్రభు అంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బిలీవ్, జస్ట్ నమ్మకం ఉంచు. నీకు ఒకవేళ చేత కాకపోతే నువ్వు కూడా అడుగు, ఈ అపనమ్మకం నాకు రాకుండా నాకు సహాయం చెయ్యయ్యా. ఈ నా దుర్మార్గ పాపం ద్వారా నా పిల్లలు పాడైపోతున్నారయ్యా, ఈ దుర్మార్గ పాపం ద్వారా నా కుటుంబాలు చక్కముక్కలైపోతున్నాయ్యా, ఈ నా పాపం ద్వారా నా ఆరోగ్యం కూడా ఆ భయంకరమైనటువంటి తుబ్బిలు అయిపోతుందయ్యా, సహాయం చెయ్యయ్యా. అడిగితే ఈరోజు రెడీ. నీ దేవుడు సిద్ధం. నీ దేవుడు వాయిదాలు వేసేవాడు కాదు. ఇప్పుడే రైట్ నౌ, ఇప్పుడే. ఒకతను వచ్చి అడిగాడు ఎలాగే, నేనైతే చాలా పాపిష్టోడిని, నాకు తెలుసు, నాకైతే ఇష్టం లేదు, నేను బాగవడం నాకు కూడా ఇష్టం లేదు, కానీ ఎక్కడో చిన్న ఆశయ్యా, ఒకవేళ నీకేమైనా ఇష్టం ఉంటే ఈ కుష్ఠరోగినైన పాపిని క్షమించయ్యాను. ఎంత దీనంగా అడిగాడు తెలుసా అండి. నాకైతే ఇష్టం లేదు, ఎందుకంటే నేనంత పాపినయ్యా, నాకు తెలుసు నేను ఎంత పాపినో, ఎన్ని మార్గాల్లో చెడిపోయానో నాకు తెలుసు. నీవు దేవుడు, నీకు తెలుసు, కానీ ఎక్కడో బాగుపడాలని చిన్న ఆశయ్యా. నువ్వు బాగు చేస్తావని నాకు తెలుసు, బాగు చెయ్యగలవని కూడా తెలుసు, కానీ నా డౌట్ అంతా ఒక్కటే, నాలాంటి పాపి నీకు ఇష్టపడతాడో లేదో. వండర్ఫుల్ అండి. నిజంగా అవి ఆలోచన చేస్తుంటే నేను బాధ, హృదయం విదారకమైపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతను యేసు శక్తిని శంకించలేదు, యేసు ప్రేమను శంకించలేదు, ఏమీ చేయలేదు. ఆయన ద్వేషించాడు, తన బతుకును తానే ద్వేషించుకున్నాడు. అంటే నాలాంటి ఒక పాపికి కూడా నీ దగ్గర చోటు ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. ఏమైనా ఉంటే కొంచెం నా వైపు చూడు తండ్రి, నువ్వు చెయ్యగలవన్న ఆ గొప్ప కార్యం మీద నాకు ఇంత అవిశ్వాసం కూడా లేదు. నాలాంటోడు కనికరించబడతాడా లేదా అన్న అపనమ్మకం ఉంది తండ్రి, స్వస్థపరచగలవా అడిగాడు. యేసు సెకండ్ కూడా ఆగకుండా నాకిష్టమే, దేవుడికి స్తోత్రం కలుగునుగాక, నా కుమారుడా నాకిష్టమే, నేను వచ్చిందే ఇలాంటి ఒక మనసు కలిగి బతిమలాడుకునే మనస్తత్వం కలిగి నన్ను ఎవరు అడుగుతారా అని ప్రతి ఇల్లు తిరుగుతున్నానయ్యా. నీలాంటి వారి కోసమే నేను వచ్చాను. నేను వచ్చింది అందుకే. ఆరోగ్యము కలిగిన వానికి వైద్యుడు
అక్కరలేదు, రోగము కలిగిన వానికే వైద్యుడు కావాలి, నాలాంటి పాపరోగిని క్షమిస్తావా తండ్రి అని అడిగే వాళ్ళు నాకు కావాలి. వాళ్ళు కావాలయ్యా. నా డ్యూటీ అది, నా కర్తవ్యం అది, నా అవతార ఉద్దేశమే అది. సంగమా, సిద్ధమా? నువ్వు ఆలోచించండి. సిద్ధమా? నిజంగా అది ఏ ఘోర పాపమైనా, నిజంగా అది మనకు కూడా తెలుసు. అబ్బా ఇది క్షమించకూడదండి, అంత పాపిని నేను అనుకొని మనల్ని మనమే ఆశ్రయించుకొని ఛీ అని ఉమ్మేసుకున్న సందర్భాలు కూడా ఉంటాయి. నాలాంటి బతుకు కూడా నీకు ఇష్టమా ప్రభువా? నీవు నన్ను స్వస్థపరచగలవో లేదో నాకు తెలియదు, కానీ అంటే నాలాంటి ఒక దుర్మార్గుడు క్షమాపణ ఉందని నాకైతే డౌట్ వస్తుంది. అడగలుగుతావా సంగమా? ప్లీజ్ అడగండి. ఈరోజు మారుస్తాడు. పోరాటం మొదలెట్టండి. ఈరోజు నుంచి ప్లీజ్ పోరాటం మొదలెట్టండి. మీరు తప్పు చేస్తున్నారు అని ప్రభువుని మీద నింద ఇట్లే. అంతటా అందరూ పాపము చేసి, మీరేం సిగ్గుపడొద్దు. తప్పు చేసి ఏదైనా పాపం చేసి ఉంటే సిగ్గుపడకండి, కానీ పశ్చాత్తాపడండి. లోకములో ఉండి వాటి కార్యములు నెరవేర్చుకున్నట్టుకు గతించిన కాలమే చాలండి. ఇంకా ఎంత పాపం చేస్తావు? ఇంకెన్ని పాపాలు చేస్తావు? ఎన్ని దోషాలు చేస్తావు? గతించిన కాలం చాలు. నీ ఒళ్ళు పాపానికి అమ్మేశావు, నీ ఇల్లు పాపానికి అమ్మేశావు, నీ ఆలోచనలు పాపానికి అమ్మేశావు, నీ తలంపులు పాపానికి అమ్మేశావు, నీ సర్వం పాపానికి తాకట్టు పెట్టేశావు. ఇప్పుడు కొంచెం హోప్ చిన్నది మిగిలి ఉంది. దీన్ని బాగు చేయాలని దేవుడు కంకణం కట్టుకున్నాడు. దీన్ని కూడా వదులుకొని సర్వనాశనం అయిపోతావా? కడవరలో అడుగుతున్నాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, నా దగ్గరకు వచ్చి అడుగు. అది కెంపు వలె ఎర్రగా ఉన్నా కూడా హిమము కంటే తెల్లగా కడిగేస్తాను నేను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రండి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు నాతో వాదులాడుతారు? వివాదము తీర్చుకుందాం రండి అని పిలుస్తున్నాడు. ఏం తీర్చుకుందాం? ఈ తప్పులు పాపాలు చేసిన వాళ్ళందరూ దేవునితో వివాదం కలిగి ఉన్నారు. గుర్తుంచుకోండి, దేవునికి మీకు పెద్ద శత్రుత్వం ఉంది. ఇంకా మీరు ఒప్పుకోలేదు, ఆయన కూడా క్షమించలేదు. మిమ్మల్ని శత్రువులుగానే చూస్తున్నాడు. ఆయన మనల్ని శత్రువులుగానే చూస్తున్నాడు. తప్పుల్లో ఉంటే, దోషాల్లో ఉంటే, పాపాల్లో ఉంటే శత్రువులుగానే చూస్తున్నాడు. అందుకే దాని పేరు వివాదం. ఏంటండి? రండి మన వివాదం తీర్చుకుందాం. ఎన్నాళ్ళ మట్టుకు మీరు తూర్పు, నేను పడమరా? ఎన్నాళ్ళ మట్టుకు నీవు ఈస్టు, నేను వెస్ట్? రా, నన్ను అడుగు, నీ పాపాలు క్షమిస్తాను. దేవుడు పిలుస్తున్నాడండి. అవి ఏవైనా సరే ప్లీజ్ పాపాలు దాచుకోకండి. ఎవరు కూడా ఎప్పుడు కూడా భ్రమపడకండి. నీ తప్పులు ఎవరికి తెలియవు అనుకోండి, ఎప్పుడు అనుకోకండి. అర్థమవుతుందండి? కాలువలో నీరు పారి వెళ్ళిపోతున్నప్పుడు వెళ్ళిపోయినంత కాలం ఏం అర్థం కాదు, ఏం రాదు. ఒక్కసారి కాలువలో నీరు స్ట్రక్ అయిపోయి ఆగిపోవడం ఇంకా మురికి ఎక్కువైపోవడం ప్రారంభిస్తే ఆ కంపుని ఎవరు దేని చేత కప్పేస్తారు చెప్పండి? కాలువ మురుగుతూ ఉన్న కొలది, నీ తప్పులు పండుతూ ఉన్న కొలది అందరికీ తెలుస్తాయి. నీకు తప్ప నీ తప్పులు అందరికీ తెలుస్తాయి. ప్లీజ్, అలాంటి దుర్భర జీవితంలో కూడా ప్రభువు నిన్ను పిలుస్తున్నాడంటే ఎంత ధన్యుడివో నువ్వు, ఎంత ధన్యుడివో. రమ్మో, ఇప్పటికీ మించిపోయింది లేదు. ఎర్రగా అయిపోయాయి నీ పాపాలు, అందరికీ కనిపిస్తున్నాయి. అంటే ఘోర భయంకరమైన పాపాలు. నేను కడుగుతాను, నువ్వు జస్ట్ ఒక పని చేయి, పోరాటం మొదలెట్టు. అంతే. ఈరోజు నా ఉద్దేశం అంతా ఒకటే, పోరాటం మొదలెట్టు పాపం మీద. అవి ఏ తలంపులైనా పోరాటం మొదలెట్టండి. మీరే పోరాటం మొదలెడితే దేవుడా సకల దోషాలు పాపాలు కడిగి నిన్ను పునూతినిగా, పరిశుద్ధునిగా, తేట తెల్లంగా ఉండేటువంటి పవిత్రునిగా ప్రభు నిన్ను ఈరోజు మార్చడానికి సిద్ధము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేగాని యుద్ధరంగంలో ఉండి సుఖాలు కోరుకోవడం అంటే అసలు వాడికి ఆ యుద్ధరంగానికి ఏ సంబంధమే లేదు. మనందరం కూడా వీఆర్ ఆల్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ వార్ఫేర్. యుద్ధ రంగంలో ఉన్నాం, యుద్ధ భూమిలో ఉన్నాం. యుద్ధం చేయలేనోడు, పోరాడలేనోడు దేవునికి అవసరం పడడు. అందుకే మీలో ఉన్న అపవాదిని గద్దించండి, ఎదిరించండి. ఒకసారికి వెళ్ళకపోతే 100 సార్లు ఎదిరించండి. ఖచ్చితంగా 100వ మాత్రం వాడు తోక ముడిచి నీ నుంచి వెళ్ళిపోవాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్లీజ్, ఏ చిన్న పాపమైనా యేసు నామం పేరు చెప్పి, యేసు నామం చెప్పి నీ లోపల కూడా ఇష్టాన్ని గట్టిగా పెంచుకొని, దేని మీద? యేసు మీద, పరిశుద్ధత మీద ఇష్టాన్ని పెంచుకొని గద్దించి చూడు. ఆ పాపం 3 రోజుల దగ్గర ఉండదు, వెళ్ళిపోద్ది. అంతే. ఉండదండి, వెళ్ళిపోద్దండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఉండదు. ఒకరోజు నేను ప్రార్థన చేయడానికి సిద్ధపడుతున్నాను. సంబర్లో ఉన్నాము. అప్పుడు ప్రార్థన చేస్తుంటే స్తుతి అని పలకాలని ఆశపడుతున్నాను. వాస్తవం చెప్తున్నాను, అబద్ధం అంటలేదు. బైబిల్ గ్రంథం చేత పట్టుకొని ఆ స్తుతి అని పలుకుతున్నప్పుడల్లా టక్ అని కటింగ్ ప్లేట్తో నోరు నొక్కేసినట్టుగా సాతాను నన్ను నోరు నొక్కేస్తే స్తుతించుకో వద్దు అని చెప్పి చాలా స్పష్టంగా అప్పుడు ఈవిడ కోచింగ్లో ఉన్నారు. మా బాబు చాలా చిన్నోడు, ఆడికి స్నానం చేయిస్తున్నాను. స్తుతించుకొని స్నానం చేద్దామంటే స్తుతి బయటకు రానివ్వట్లేదు. నాకు అర్థమైంది, స్తుతి బయటకు రావడం లేదంటే నా మీద ఏదో ఒక పెద్ద భయంకరమైన శాపము పడబోతుంది, ఒక పెద్ద డేంజర్ ఏదో నాకు సంభవించబోతుంది అని అర్థం చేసుకున్నాను. వెంటనే మా బాబు నిలబెట్టాను, మెట్ల మీద నిలబెట్టి బలవంతాన నోరు ఒకటి పట్టుకొని 2 దవడలు పట్టుకొని లాగితే ఎలాగుంటుందో అలా నాకు నేనే నోరుని వెసులుబాటు తెచ్చుకొని యేసు నామములో స్తుతి కలుగునుగాక అన్నాను. అంతే, మొత్తం నోరు సడలిపోయింది, 4 వెసులుబాటు అయిపోయింది, స్తుతి పేలుపుకి బయటకు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. నీకు కొన్నిసార్లు ప్రార్థన చేయాలనిపించదు. నీకు కొన్నిసార్లు చచ్చిపోయిన వదిలో చేసిన కొంపు జీవితానికి, కొంపు ఇళ్లకు మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంటది. మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంటది. కంపు మాటలకు, డర్టీ టాక్కి మళ్ళీ ఫోన్ చేయాలనిపిస్తుంటది. అప్పుడు నువ్వు వెంటనే చేయాల్సింది ఏంటో తెలుసా? యేసు నామములో ఆశ్రయం తీసుకో. వెంటనే 2 కళ్ళు మూసుకొని, అది ఏ చోటైనా పర్లే, ప్రయాణమైనా పర్లే, 2 కళ్ళు గట్టిగా మూసుకో. ఏం కాదు, ఎవడేమనుకోడు. హృదయంలో గట్టిగా యేసు నామములో చచ్చిపోయిన ఈ పాత బతుకు మళ్ళీ బతకాలనుకుంటుందయ్యా, ఈ పాపము నాకు వద్దయ్యా, ఎప్పుడే వదిలేసానయ్యా, యేసు నామములో దూరముగా పో అని నువ్వు చెప్పు చూడు. ఎట్టి పరిస్థితిలో అది నీ దగ్గరకు రానే రాదు. లేదా అది నిజంగా వచ్చిందంటే దేవుడు అన్యాయస్తుడు అయిపోతున్నట్టు. రాదు, దేవుడు చెప్పాడంటే రాదు, అంతే. అపవాదిని ఎదిరించుడి అన్నాడు. వాడు పారిపోతాడు, అప్పుడే పరిగెడతాడు. నువ్వు ఎదిరించకుండా ఎన్నాళ్ళు ఐ లవ్ యూ త్రాగుడు, ఐ లవ్ యూ సోమర్తనం అని చెప్పుకుంటే అవి నీతోనే ఉంటాయి. వదలవు. కొందరు అజ్ఞానాన్ని ప్రేమిస్తారు, కొందరు అందాన్ని ప్రేమిస్తారు, అందం కోసం ఏమైనా చేస్తారు. కొందరు ఇంకదాన్ని ప్రేమిస్తారు, దానికోసం ఎంత తప్పులోనైనా దిగిపోతారు, దేవుని వదిలేస్తారు. ఎదిరించండి వాటిని. ఇప్పుడే చెప్తున్నాను, ఎదిరించండి. మీ కుటుంబాలు బాగుపడతాయి. ఎదిరించండి. భార్యాభర్తల మీద పూర్తి అసహనం, ఊరకనే అసహనం. నేను ఎంత బాగుండాలనుకున్నా ఏదో ఒకటి వచ్చి మధ్యలో దూరిపోతుందంటే అది కూడా సాతానుడు శోధనే. ఇద్దరు తగ్గుతున్నా వచ్చి ఇంకేదో తగ్గు వస్తుందంటే నువ్వు ఎదిరించాల్సిన టైం వచ్చింది. నువ్వు ప్రార్థించి పోరాటం చేయాల్సిన టైం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పోరాటం చేయండి. బాగా ఎంత పెద్ద వర్షం కురిసినా కూడా ఆఖరికి తెరిపిస్తుందా లేదా? తెరిపించినప్పుడు వాతావరణం ఎలాగుంటుంది? అలాగే నీకెన్ని శోధనలు వచ్చినా నువ్వు ఎదిరించి స్వామర్థనంతో, లేకపోతే ఇంకో పాపంతో ఎదిరించి పోరాటం చేస్తే ఆ పోరాటం చివరిలో అది వెళ్ళిపోయిందన్న విషయం తెలిసి దేవుడు అప్పుడు చెప్తాడు, ఇప్పుడు వెళ్ళిపోయింది, యేసు నామములో ప్రార్థన ముగించురా అంటాడు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్ అని అప్పుడు ముగిస్తాం అని నువ్వు తెరిచి చూడగానే అంత ప్రశాంతత, నెమ్మది కనిపిస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. టుడే మై ఆల్ ఆస్పెక్ట్స్ పాయింట్ ఈస్, అన్ని కోణాలు నా పాయింట్ ఒకటే, మీ పాపాన్ని ఎదిరించేటువంటి స్థితిలోకి, పోరాటం చేసైనా కూడా దాని మీద విజయం సాధించే స్థితిలోనికి వెళ్ళాలే గాని నీ ప్రక్కోడికి అధైర్యం కలిగించే స్థితిలోనికి నువ్వు నీ ఆత్మీయ జీవితం వెళ్ళకూడదు. ఇది ఈరోజు ప్రభు మనతో మాట్లాడిన సత్యం. వెళ్ళకూడదు. అట్టి వాడిని ఇంటికి పంపించేయమని చెప్పు అన్నాడు. నాయకులు అలాగ ఉండాలి. అనవసరమైన వాళ్ళు అందరినీ సంఘాల్లోకి పిలిచకూడదండి. సంఘంలోకి రావాలంటే, నిజంగా దేవుని సంఘంలోకి రావాలంటే ఇంకొంత మొత్తం భారతపురం జనాభా ఇంతేనా? వేల మంది ఉన్నారు. మనకే సాధ్యమైంది అంటే దేవుడు సాధ్యం చేయించాడు. మిగిలిన వారందరూ కూడా పాడుగా ఊర్లో తిరుగుతున్నారు, వారి వ్యాపార వ్యవహారాల్లో ఉన్నారు. నువ్వు ధన్యుడివి, ఎందుకంటే ప్రభు నిన్ను చెయ్యి పట్టుకొని తీసుకొచ్చాడు తన సన్నిధికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాపములో పడకుండా ఉండటానికి, ఉన్న దోషాలు తొలగిపోవడానికి అద్భుతమైన ఆయుధం మీ చేతిలో పెట్టాడు దేవుడు. ఇప్పుడు దేవుడే పెట్టాడు. వాడుకోండి, దీన్ని వాడుకోండి. కనీసం ఎదిరించాల. ఏ స్థలమైనా పర్లేదు, ఏ వ్యక్తి అయినా పర్లేదు, ఏ చోటైనా పర్లేదు, ఏ పరిస్థితి అయినా పర్లేదు, నీకు పాపం అనిపించిందంటే స్టార్ట్ రెసిస్టింగ్ ఇట్. దాన్ని ఎదిరించడమే.
ఎందుకంటే యేసు చెప్పాడు, నా నామములో వారు దురాత్మలు వెళ్ళగొడతారు, నా నామములో ఏ రోగమైనా వాళ్ళు బాగు చేస్తారు అన్నాడు. పవర్ ఉందండి, దేవుని శక్తి మన మాటలో. మీకు మొన్నే చూపించాను అనుకుంటా. మీరు ఎవరి పాపములైతే నిలిచి ఉండాలని కోరుకుంటారో వారి పాపములు నిలిచిపోతాయి. ఎవరి పాపాలైనా పోవాలని మీరు ఎదిరిస్తారో వారి పాపములు పోతాయి. దెర్ ఇస్ ఎ పవర్ ఇన్ ద వర్డ్. మన వాక్కులో కూడా మన మాటలో కూడా శక్తి ఉంది. నువ్వు పలుకో నీ పాపంతో, యేసు నామములో పో అని పలుకు. అది ఉండదండి, ఉండదు. అది ఇంకా కంటిన్యూ అవుతుందంటే అందులో తేడా లేదు. దానితో నువ్వు కూడా ఏదో బేరం పెట్టుకున్నావు. అవును, తెగని బేరం పెట్టుకోవడం. ఒకటి ఇప్పుడు ఏదైనా వస్తువు 700 చెప్పాడు అనుకోండి, టక్మని అయితే 7 రూపాయలకి ఇస్తావా అన్నాడు అనుకోండి. అన్నిటికీ అసలు కొండమే ఇష్టం లేదు. వాడు ఎలాగూ ఇవ్వడు, ఈడు ఎలాగూ కొండు, కాబట్టి 7 రూపాయలకి ఇస్తావా అంటాడు. అలాగే పాపాలతో కొంతమంది బేరం పెట్టుకుంటారు. తెగని బేరం పెట్టుకుంటారు. అది పోదు, వీడు వదలడం దానికి ఇష్టం లేదు, దాన్ని వదలడం వీడికి ఇష్టం లేదు. ఈ సంగతి సాతానుడికి బాగా తెలుసు. మధ్యలో నిలబడి డ్రామా ఆడుతుంటాడు. నాకు తెలుసులేరా అంటుంటాడు, విజయ గర్వంతో నవ్వుతుంటాడు. మీకు బతుకులు చెప్తున్నాను, ఆత్మీయ భాషలో చెప్తున్నాను, మీకు అర్థమైందా? అందుకే మీరు ప్రార్థన చేయలేరు, అందుకే మీరు సోమర్తనం మొదలలేరు, అందుకే వ్యభిచారం మొదలలేరు, అందుకే వేశ్యాతనం మొదలలేరు, అందుకే రకరకాల నీళ్ళు చిత్రాలు, రకరకాల చోట్లకి వెళ్ళటాలు, దేవుని చిత్తానికి విరోధంగా నడవడాలు వదలలేకపోతున్నారు చాలా మంది. మన సంఘంలోనే ఎవరికో చెప్పనక్కర్లే. అర్థమైందా? దాన్ని మీరు ఎదిరిస్తే మీకు ఇష్టం ఉండదు, వెళ్ళిపోద్దని భయం కాబట్టి ఎదిరించరు. కాబట్టి అట్టివారు, ఎదిరించలేని వారు, అట్టివారంటే ఎదిరించి రణరంగంలో నిలబడి పోరాటం చేయలేని వారు ఇంటికి వెళ్ళిపోండి అయ్యా, నాయకులు చెప్పండి వాళ్ళకి ఇంటికి వెళ్ళిపోమని అంటున్నాడు. నువ్వు సంఘానికి పనికిరావు ఎదిరించకపోతే. మళ్ళీ చెప్తున్నాను, నేను మళ్ళీ మొదలెడుతున్నానండి. దేవుని యొక్క సేవలో ఈ సేవ మా ఇల్లు నిండిపోవాలనో చర్చి నిండిపోవాలో నేను స్టార్ట్ చేయను కూడా, నాకు అవసరం పడదు. నేను కొందరి బతుకులైనా పూర్తిగా మార్చి వారిని 2 3 పరలోకం పంపించాలన్న ఆశ, అంతే. అందుకు ఈ సేవ. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు నాకేదో ఇస్తారని నాకు ఆశ లేదు, అసలు ఇవ్వద్దు. ఎందుకంటే అది విరోధం కూడా. మీతో ప్రభు మాట్లాడకపోతే ఏం చేయకండి, అది నాకు శాపం. కనుక ఎవరు కూడా ఈ రోజు నుంచి మీ తప్పులను ఎదిరించకుండా, పోరాటం చేయకుండా చర్చిలోకి రాకండి. ఎందుకంటే మీరు చర్చికి రావడం కంటే ఇంట్లో ఉండిపోవడమే మేలు. ఎందుకు? వాక్యం చెప్తుంది. ఒకసారి చివరి మాట చదవండి, ముగింపులోకి వెళ్తాను. ఆ నాయకులు జనులతో, ఎవడు భయపడి మెత్తని గుండె గలవాడవుతాడో అదండి, వాడు తాను అధైర్యపడు రీతిగా అమ్మనాయను తన యొక్క తోటి సహోదరుల గుండెలు కూడా అధైర్యపరచకుండా ఉండునట్లు అలాంటి పిరికి వాడు ఇంటికి వెళ్ళిపోవడమే మంచిది, వాళ్ళని పంపించేయండి అంటున్నాడు. ద్రాక్ష తోటలను పాడు చేయుచున్న గుంట నక్కలను పారద్రోలుడి అని రాసింది బైబిల్లో. ద్రాక్ష తోటలు ఇసుగోళ్ళు దేవుని సంఘం, దేవుని. దాన్ని ఎందుకు పాడు చేస్తారు? మీ కంపు పనులతో దాన్ని పాడు చేసే హక్కు మీకు ఎవరిచ్చారు? బతకండి, బతికితే సరిగ్గా. బతకడం చేత కాదా? తిరిగి ఇంటికి వెళ్ళిపోండి అని దేవుడు చెప్తున్నాడు. యూఆర్ ఫ్రీ టు గో బ్యాక్ టు హోమ్. నీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. నువ్వు ఏ స్థితిలో పడిపోయావో, ఏ కంపు వదిలేసి వచ్చేసావో, మళ్ళీ కంపు వచ్చేస్తున్నాను, కమింగ్ వెయిట్ అని చెప్పేసి ఆ కంపు దగ్గరికి వెళ్ళిపోండి, నో ప్రాబ్లం, వెళ్ళిపోండి. అంతేగాని కంపుకి మంచికి మధ్యలో నిలబడి డ్రామాలు ఆడకండి. ఎందుకంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనం నాశనం అయిపోతాం. అటు ఆ మంచి రాదు, మనం నాశనం అయిపోతున్నప్పుడు రక్షించడానికి. ఈ కంపు అసలు కట్టే రాదు, దాని పేరే కంపు. నేను రక్షించడానికి అసలు రాదు. నువ్వు కాస్త మంచిగా ఉండాలనుకున్న నీ బుద్ధి కూడా అప్పటికి సర్వనాశనం అయిపోతావు. ఇంకేముండదు, అప్పటికే నాశనం అయిపోతావు. వద్దండి ప్లీజ్. మన దేవుడు చాలా పౌరుషం, రోషం కలిగిన వాడు. రక్తము కారునంతగా పాపముతో పోరాటం చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఇప్పుడు కొంతమంది పాపాలతో పోరాటం, చెప్పాను కదా, కుక్కను చూసి ఏయ్ చీ అని తగిలితే అవి ఎలా పోతాయి? కుక్కను కుక్కలాగే చూడండి. పాపమును కూడా కుక్కతో సమానముగా ఎంచుడి.
దాన్ని ప్రేమించి ముద్దుగా లాలనగా హాయిగా మాట్లాడుతుంటే నేనంటే ఇష్టం కాబోలు, చాలా కంఫర్ట్గా చెప్తున్నాడు, చాలా నెమ్మదిగా చెప్తున్నాడు, హాయిగా జోకొట్టి మరీ చెప్తున్నాడు, దయచేసి నీకు ఇష్టమైతే వెళ్ళిపోవా ప్లీజ్ అని చెప్తున్నాడు. అంటే నేను కూడా వాడికి ఎక్కడో ఇష్టమే అని చెప్పి మనకంటే ఎక్కువ ఆకులు చదువుకుందా పాపం. అర్థమైందండి? పాపం ఎంత బలమైందో తెలుసా? ఒకరిని మరణింపజేసేంత వరకు వదలదు. అందుకే పాపము మరణమంతా. అది నీ పాపము నిన్ను వదలదు, నిన్ను చంపేంత వరకు వదలదు. గుర్తుంచుకో, వదలదు. అది ఏ పాపమైనా కూడా. నా పాపం ఎట్టి పరిస్థితిలో నేను నరకానికి పోయేంత వరకు వదలదు, నేను మరణం చెందేంత వరకు వదలదు దాంతో స్నేహం చేస్తే. అవును, నీ పాపం సేమ్. నన్ను వదలప్పుడు నిన్ను వదులుతుందా? వదలదు. ఫిల్టీ పట్టుకొని నిలబడి ఎక్కడికి రా వెళ్తావు? ఎన్నాళ్ళు నన్ను వాడుకొని రకరకాల చోట్లకు తీసుకెళ్ళి నా చేత, నా ద్వారా, నా వలన, నన్ను బట్టి అనేకమైనవి చేసి ఉన్నట్లుండి ఇప్పుడు నేను నీకు నచ్చలేదా? వెళ్ళిపోవాలా? పద, ఎక్కడికి వెళ్తావో న్యాయం చేసుకుందామని న్యాయం తేల్చుకోవడానికి వస్తుంది. ఆ న్యాయ సింహాసనం ముందు పాపమే నెగ్గుతుంది, నువ్వే ఓడిపోతావు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అదే నిజమైన న్యాయకర్త నీ పక్షాన నువ్వు చేసుకుంటే ఆ పాపం ఓడిపోతుంది, నీవు గెలిచి దాని కబంధ హస్తాల్లోంచి బయటకు వచ్చేస్తావు. దేవుని స్తోత్రం కలుగునుగాక. బయటకు వచ్చేస్తావు. 14 సంవత్సరాలు యావజ్జీవ కారాగార శిక్ష పడినోడు రేపే నీకు విడుదల అంటే ఆ రాత్రి వాడికి నిద్ర పడుతుందా? చీకటి రాత్రులు గడిపాడు 14 ఏళ్ళు. ఎప్పుడు వెలుగు చూస్తానా, ఎప్పుడు వెలుగు చూస్తానా, ఎప్పుడు లోకం చూస్తానా ఆశతో ఉంటాడండి. పాపం నుంచి బయటపడాలనుకున్నాడు కూడా అంత ఆశతోనే ఉండాలి. అప్పుడు బయటకు వచ్చేస్తాడు వాడు, పాపం నుంచి వచ్చేస్తాడండి, వచ్చేస్తాడు. కానీ ఆశ లేదు మన ఊళ్ళో చాలా మందిలో. ఆశ లేదు, నేను ఈ పాపం నుంచి బయటకు రావాలి, ఈ తప్పు నుంచి బయటకు రావాలి, మంచోడిని అవ్వాలి, కనీసం ఒక్క రోజైనా మంచోడిని అవ్వాలి, ఒక్క రోజైనా మంచోడిని అవ్వాలి. యేసు రాకడకు ముందు రోజైనా మంచోడిని అయిపోవాలి ప్రభువా. నీ రాకడకు ముందు రోజైనా మంచోడిని అయిపోవాలి ప్రభువా. ఆ ఎత్తబడిన పరమ గుంపులో, ఆ భక్తుల గుంపులో నేను కూడా చేరిపోవాలయ్యా. ఒక్క రోజు చాలయ్యా, నన్ను పాపం నుంచి బయటకు తీసేయవా. అడగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ రక్షణ బతుకు ఎలాంటిది క్రైస్తవుడా? ముగించాను. నీ రక్షణ జీవితం ఎలాంటిది? నువ్వు ఎలాంటి వాడివి? పాపంతో పోరాటం చేసిన వాడివేనా? రాజీలు చేసుకుని బేరాలు కుదర్చకుండా మధ్యలో వదిలేసి సర్లే తర్వాత కలుసుకుందాం అని మళ్ళీ పాపం తర్వాత కలుసుకుంటున్నావా? తర్వాత కలుసుకుందాం, కొంతమంది కొన్ని మాటలు తెగకపోతే తర్వాత చూసుకుందాం మరి అని చెప్పి వదిలేస్తాం. కానీ పాపంతో అలా చేయకండి. బేరం కుదిర్చేసి సెటిల్ చేసి ఎవరిదాలకి ఇచ్చేయాలి. పాపంతో ఎలాంటి బేరాలు పెట్టుకోకండి. తర్వాత చూసుకుందామంటే ఓహో అలాగా అని చెప్పి నువ్వు క్షేమస్థితిలోనికి వెళ్తున్నావు అనగా వాడు వచ్చి మళ్ళీ లోపల మళ్ళీ దూరుతాడు. అంటే మళ్ళీ చూసుకుందాం అన్నావు కదా, అందుకే వచ్చాను అనుకోని మళ్ళీ నీకు మళ్ళీ మీ కళలోనికి, మీ దర్శనంలోకి ఎప్పుడు ఇంతకుముందు చచ్చిపోయిన శవాలు ఎప్పుడు బతుకుతున్నట్టు మీరు చూస్తే గుర్తుంచుకోండి. మీరు పాపంలో ఏదైతే వదిలేసి వచ్చారో ఆ పాపానికి మళ్ళీ వెళ్తున్నారని అర్థం. దాని అర్థం అది వాస్తవం గుర్తుంచుకోండి. ఒకవేళ మీరు బురద నీటిలో పడిపోతున్నట్టు కానీ, మీ తెల్లని చొక్కా మీద బురద చుక్కలు వచ్చి నల్లటి చుక్కలు పడ్డట్టు కానీ మీకు కళలు వస్తే, దర్శనం వస్తే మీరు పాపము చేత అపవిత్రులు అయిపోతున్నారని దేవుడు హెచ్చరిస్తున్నాడు మిమ్మల్ని. గుర్తుంచుకోండి. అలాగే పెద్ద కొండ శిఖరాలు ఎక్కిపోతున్నట్టు, సరే పడిపోతానేమో అన్న పరిస్థితి నీకు వచ్చినట్టు, అయినా పడకుండా అక్కడే ఉన్నట్టు పడిపోయే పరిస్థితి నీకు అనిపిస్తున్నప్పుడు దాని అర్థం ఏంటంటే నీ జీవితం సర్వనాశనం అయిపోవడానికి రెడీగా ఉంది, జాగ్రత్త అని దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నట్టు. ఇవి మారవు, స్థిరమైన సత్యాలు ఇవి. దేవుని స్తోత్రం కలుగునుగాక. వాస్తవం, దర్శన వివరం మీకు చెప్తున్నాను, అర్థమవుతుందండి? ఎప్పుడు అలా రానివ్వకండి. నన్ను ఎన్నోసార్లు నేను బురద నీటిలో పడిపోతున్నట్టు, నేను సిగ్గుపడట్లే, పడిపోతున్నట్టు నన్ను చూపించినప్పుడు వెంటనే ఎక్కడో నా బ్రతుకులో పాపం ఎంటర్ అవుతుంది, పాపము ఎంటర్ అవుతుంది. నేను వెంటనే అదేంటో కనుక్కోవడం, వెంటనే మళ్ళీ సెటరేట్ అయిపోవడం నేను నేర్చుకున్న నా భక్తి. అర్థమవుతుందండి? నా భక్తిది. కనుక అన్ని కోణాల్లో మీకు హెచ్చరించి ప్రార్థన చేసి ముగిస్తున్నాను. ప్లీజ్, దేవుని శరీరం, దేవుని రక్తం తిని త్రాగక ముందు మీలో ఎవరిలోనైనా ఒకవేళ ఏదైనా దోషం కనిపిస్తే ఎదిరించడానికి, పోరాటం చేయడానికి ఈ రోజు నుంచి పూనుకోండి. కనీసం పూనుకోండి, పోరాటం చేయండి. ఒకవేళ పోరాటంలో ఓడిపోతానేమో అని భయం ఉందేమో
ఉంటే ఉండనివ్వండి. అక్కడే మీకు ఒక అద్భుతమైనటువంటి ఆశ్రయపురం ఉంది. ఆ టైంలోనే ఆ చోట్ల నుంచే నా పాప దోషాలు క్షమించడానికి వచ్చిన పాప సంహారకుడా, ఒక్కసారి ఈ పాపము నన్ను వదలడం లేదు, నేను బయటికి వెళ్ళే పరిస్థితి నాకు కనిపించటం లేదు, ఇది జిగట గల దొంగ ఊబిలాగుందయ్యా, నా సహాయానికి రావా అని పిలండి. వెంటనే దేవుడు తన చెయ్యి చాపి జిగటగల దొంగ ఊబిలో నుంచి నిన్ను పైకి లేపేస్తాడు. బండ మీద నీ పాదములు నిలబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బా, ఇంత పరిశుద్ధ జీవితం ప్రభువు నీకు ఇస్తాడు. ఈ రోజు నాకు అర్థమైంది, పాపం నుంచి బయటకు వచ్చేయొచ్చట, అవకాశం ఉందట. నా ప్రభువు చెప్పాడు. ఎంత గొప్ప దారయ్యా అని నీకు అర్థమైతే ఈరోజే స్టార్ట్ చేయి. దేవుడిని గొప్ప విడుదల, నీ పాపము నుంచి, నీ శాపము నుంచి, నీ పాడు బ్రతుకు నుంచి విడుదల కలిగించబోతున్నాడంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక.